ఈ సైకియాట్రీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, తప్పకుండా తీసుకెళ్ళాలి అనే రోగులు ఉన్నప్పుడు, వాళ్ళని గుర్తించగలిగినప్పుడు, మీరన్నట్టు ముందు కూర్చోబెట్టుకొని మాట్లాడాలి, కొంత హీల్ చేయాలి అనే ప్రాసెస్‌లో కొంతమంది అస్సలు ఓపెన్ అప్ అవ్వని పిల్లలుంటారు. కిడ్స్ విషయంలో. ఎంత అడిగినా ఎక్కడ వాళ్ళు బ్రేక్ డౌన్ అయినారన్న విషయం గాని, వాళ్ళు స్పోక్ ఔట్ అవ్వరసలు. అట్లాంటి పిల్లల విషయంలో ఎట్లాంటి కేర్ తీసుకోవాలి? మేడం అది ఎందుకు ఓపెన్ అప్ అవ్వరు అంటే బేసికల్‌గా 2 విషయాలుంటాయి. ఒకటి అర్థం చేసుకోరు అని ముందే ఫిక్స్ ఇప్పుడు మన వాళ్ళు అయిపోతారు. ఫిక్స్ అయిపోతారు. వీళ్ళకి ఎంత చెప్పినా వేస్ట్ అని. హ్మ్. సెకండ్ థింగు వీళ్ళు ఏమైనా చులకనగా చూస్తారు. ఓకే. ఆ టాబూ ఉంది. అంటే మెంటలోడు, పిచ్చోడు ఇట్లాంటి పిచ్చి ఆలోచనలొస్తున్నాయి. ఈ హ్మ్. ఆలోచనలు తీసేయరా అట్లా ఆలోచించకు అని ఒక మాటలో కొట్టి పడేస్తారు. హ్మ్. నేనెంత ట్రామా అనుభవిస్తున్నానో, నేనెంత దుఃఖిస్తున్నాను, ఎంత బాధపడుతున్నా అనేది వీళ్ళకి తెలియదు. ఓకే. వీళ్ళకి చెప్పినా వృధా అనే హ్మ్. ఒపీనియన్‌లో ఉంటారు. సో, హ్మ్. అందుకోసం అని చెప్పి మనం ఎంత వీలైతే అంత ఇప్పుడు కౌన్సిలర్ అనేవాళ్ళు వీళ్ళకి ఫ్యామిలీ రిలేటివ్ అట్లా ఉండరు. ఉండరు. హ్మ్. సో, దీన్ని అంటే ఒక మాట ఫ్రీ అసోసియేషన్ అంటాం అవును. సైకాలజీలో ఒకటి. ఓకే. అదేంటంటే ఇప్పుడు నాకేదైనా సమస్య ఉందనుకోండి, నాకు సంబంధం లేని వ్యక్తి దగ్గర గాని, ఎవరి దగ్గర గాని చెప్పేస్తే సగం మైండ్ రిలీఫ్ అయిపోతది. ఓకే. సో, మైండ్‌లో ఏది ఉంటే అది చెప్పాలి. హ్మ్. సో, ఈ విషయంలో కౌన్సిలర్స్ చాలా హెల్ప్ అవుతారు. సో, కౌన్సిలర్స్ హెల్ప్ తీసుకోవడం మంచిది. మనం చాలా విషయాలకి చాలా డబ్బులు ఖర్చు పెడుతుంటాం. కౌన్సిలర్స్ ఫీజు 200, 300 కంటే ఎక్కువ ఉండదు. ఓకే. సో, పిల్లల్ని గాని, పెద్దవాళ్ళని గాని ఏదైనా సమస్య ఉంటే సైకాలజిస్ట్ దగ్గరికి, కౌన్సిలర్ దగ్గరికి తీసుకెళ్ళడం చాలా మంచి విషయము. సో దట్ మనతో షేర్ చేసుకొని వాళ్ళతో షేర్ చేసుకుంటారు. చిన్న చిన్న మైండ్ బ్లాక్స్ ఉంటాయి మేడం. మనం మన సమస్యను చెప్పేటప్పుడు పరిష్కారం మనకే దొరకచ్చు. ఓకే. సో, చెప్తున్న ఫస్ట్ చెప్తున్న ప్రాసెస్‌లోనే. ప్రాసెస్‌లోనే ఓహో! ఇది ఇంత చిన్న విషయమా? నా హ్మ్. మైండ్‌లో ఈ బ్లాక్ ఉన్నది. ఇది క్లియర్ అయిపోయింది నాకు. ఓకే. సో, ఫ్రీగా చెప్పగలగాలి. ఓకే. సో, కాబట్టి మనం కౌన్సిలర్స్‌ని, సైకాలజిస్ట్‌ని చూజ్ చేసుకోవడం మంచిది. హ్మ్. రెదర్ దాన్ ఫ్యామిలీ మెంబర్సే. హ్మ్. ఆఫ్‌కోర్స్ ట్రీట్మెంట్ ప్రాసెస్‌లో ఫ్యామిలీ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. ఓకే. ఫ్యామిలీ సపోర్ట్ అండ్ చుట్టుపక్కల వాతావరణం, ఫ్రెండ్స్ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. ఆ విషయం సైకాలజిస్ట్ మనకు చెప్తారు. ఓకే. సైకియాట్రిస్ట్ చెప్తారు. సో, ఫ్యామిలీ మీరు ఎలా సపోర్ట్ చిల్డ్రన్ చేయాలనేది. సైకాలజిస్ట్ అన్నారు గదా! ఇందాక మీరు. సో, డ్రగ్స్ ఇవన్నిటి గురించి మాట్లాడుకుంటే చాలా ఎక్కువైపోయినాయి నిజంగానే డ్రగ్స్ గాని, సిగరెట్ గాని, చిన్న పిల్లలు కూడా డ్రింక్ చేయటం గాని. సో, డీ అడిక్షన్ అనే ఒక పద్ధతి కొత్తగా వచ్చిందని తెలుస్తోంది. అవును. దాని గూర్చి. డీ అడిక్షన్ అసలు నిజంగా దాని సక్సెస్ రేట్ ఎంత? మేడం డ్రగ్స్ అనేటివి ఏదైనా ఒక మనిషి ఒక ఆనందం కోసరం, ఒక ఎక్స్‌టసీ కోసరం ఏదో జరిగిపోతది అనే దానికోసం అలవాటైతాడు. ఆ ప్రాసెస్‌లో దానికి బానిసైపోతాడు. ఓకే. డ్రగ్ అడిక్ట్స్ అందరికి కూడా యూనివర్సల్‌గా నేను చెప్పగలను. దాని నుంచి బయటపడేలా అని అనిపిస్తది. హ్మ్. ఎందుకంటే బయటపడాలని అనిపిస్తది ప్రతి ఒక్కరికి. ఆహా! డ్రగ్స్ తీసుకునే ప్రతి ఒక్కరికి దాని నుంచి బయటపడాలని అనిపిస్తది. ఎందుకంటే నేను మిమ్మల్ని 24 అవర్స్ కంట్రోల్ చేస్తే హ్మ్. మీకెలా ఉంటది? అవును. అంటే బయటపడాలి. మామూలుగానే. మీరు ఇక్కడ ఒక 1 అవర్ తర్వాత అట్లే కూర్చోగలరా? హ్మ్. కానీ నేను కూర్చోబెట్టాననుకోండి, హ్మ్. మీకు కంఫర్టబుల్ ఫీల్ అవుతారా? అస్సలుండదు. అట్లా మన మనస్సుని ఇంకొక థర్డ్ పర్సన్‌కి ఇచ్చేసినట్టు. డ్రగ్స్ డ్రగ్స్ తీసుకున్నామంటే తీసుకుంటున్న వాళ్ళకి అది తి అర్థమవుతూ ఉంటదంటారు. అది అర్థమవుతుంటది. ఎందుకంటే వీడు రిపీటెడ్‌గా తీసుకోవాలి దాన్ని. హ్మ్. లేకపోతే అది వీడిని బతకనిస్తలేదు. ఓకే. నార్మల్‌గా డైలీ రొటీన్ యాక్టివిటీస్ కూడా చేసుకోలేడు. ఓకే. కాబట్టి దీని అంటే నుంచి ఎట్లా ఫిజికల్‌గా వీక్ ఫిజికల్‌గా అవుతాడా? వీక్ అయితారు. మెంటల్‌గా చేసుకోలేడా? ఫిజి ఎక్కడ జరుగుతది ఫిజికల్‌గా ప్రాబ్లమ్? కూడా వీక్ అయితారు. హ్మ్. వాళ్ళ రియాక్షన్ ఎందుకు యాక్సిడెంట్స్ గాని ఎందుకు జరుగుతాయి? హ్మ్. వాళ్ళ రియాక్షన్ టైమ్ తగ్గిపోతది. వాళ్ళు నడిచిన విధానం తగ్గిపోతది. ఓకే. వాళ్ళు వాళ్ళ బాడీని పట్టించుకునే విధానం ఆహ్, హ్మ్. త త అన్ని విషయాలలో వీడు ఇంకొక థర్డ్ పర్సన్ వీళ్ళని కంట్రోల్ చేస్తున్న విషయం అర్థమైతది. దాని నుంచి బయటపడడానికి డీ బయటపడాలనుకుంటారు. అడిక్షన్ హ్మ్. మంచి సపోర్ట్ దొరికితే ఈ డీ అడిక్షన్ ట్రీట్మెంట్‌లో ఇప్పుడు కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ ఓకే. అండ్ మోటివేషనల్ ఎన్హాన్స్‌మెంట్ థెరపీ అండ్ ఓకే. వర్చువల్ రియాలిటీ థెరపీ ఇట్లాంటి ఓకే. కొత్త ట్రీట్మెంట్స్ ఉన్నాయి. హ్మ్. ఇవన్నీ కూడా చాలా ఎఫెక్టివ్ ట్రీట్మెంట్స్. ఓకే. అండ్ వీటిలో సక్సెస్ రేట్ అన్నారు కదా! అవును. 100% ఉంటది. హ్మ్. ఎస్పెషల్లీ అడోలసెంట్స్‌లో. ఓకే. సో, అడోలసెన్స్. బాగా ఇప్పుడు జెరియాట్రిక్స్‌లో నేను చెప్పలేను. అవును. ఒకసారి 60+ ఏజ్ వాళ్ళ గురించి నేను చెప్పలేను అవును. గానీ, అడోలసెంట్ ఏజ్‌లో 100% సక్సెస్ రేట్ ఉంటది. ఓకే. 3-6 మంత్స్ హ్మ్. కంటిన్యూయస్‌గా కౌన్సిలర్స్ దగ్గరికెళ్ళి సైకియాట్రిస్ట్ కన్సల్టేషన్ తీసుకొని, ఏవైతే ఇన్‌స్ట్రక్షన్స్ ఉంటాయో అవి పాటించి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ హ్మ్. అవసరమైన వాళ్ళకి మాత్రమే కొన్ని మెడికేషన్స్ అట్లా అవసరమైతాయి. ఓకే. హ్మ్. అవసరమైన వాళ్ళకి మాత్రమే. చాలా హ్మ్. తక్కువ. 100లో ఒక 10 మందికి మాత్రమే మెడిసిన్ అవసరం ఉంటది. ఓకే. మిగిలినవంతా గూడా బిహేవియరల్ థెరపీ. ఓకే. దీనితో 100% బయటపడతాం. ఇంట్లో చాలా జాగ్రత్తగా బిహేవ్ చేస్తూ అబ్బాయిలైనా, అమ్మాయిలైనా మీరన్నట్లు టీనేజ్ పిల్లలు గాని, అంతకంటే కొంచెం పెద్ద పిల్లలు గాని, మీరన్నట్లు అడల్ట్సెంట్ ఏజ్ రిలేటెడ్ గ్రూప్ తీసుకుంటే, పెద్దవాళ్ళైనా, చిన్నవాళ్ళైనా ఇంట్లో ఏమాత్రం తెలియకుండా డ్రగ్స్‌కి బానిస అవుతూ కూడా చాలా స్టబార్న్‌గా బిహేవ్ చేస్తున్న పిల్లల్ని ఎట్లా గుర్తుపట్టాలి? ఎట్లా తెలుసుకోవాలి మేడం పేరెంట్స్? స్టార్టింగ్ స్టేజ్‌లో గుర్తించడం కష్టమేమో గానీ, ఆ! కొద్ది రోజుల తర్వాత మనకి ఈజీగా అర్థమైపోతది. తెలిసిపోతారు. హ్మ్. ఎందుకంటే, ఇప్పుడు సడెన్‌గా ఇప్పుడు అమ్మా, నాన్న వచ్చి పక్కన కూర్చున్నప్పుడు, వాళ్ళేదన్నా బ్యాగ్ అట్లా స్కూల్ బ్యాగే ఉందనుకోండి, హ్మ్. ఓకే. దాచిపెట్టుకున్నారనుకోండి. అంటే వాళ్ళు చేస్తారు. అట్లా అంతవరకు ఫ్రీగా ఉన్నవాళ్ళు హ్మ్. ఫ్రీగా ఉండరు. కొన్ని అంటే దాచిపెట్టుకోవాలి. ఒంటరిగా హ్మ్. ఉండడానికి
ప్లస్ బయట ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి ప్రిఫర్ చేస్తూ ఉంటారు. కొన్ని టైం చూజ్ చేసుకొని బయటికి వెళ్ళొస్తుంటారు. ఎందుకంటే వీళ్ళు డ్రగ్స్ కలెక్షన్ పాయింట్ అట్లా ఉంటుంది ఖచ్చితంగా. ఒక చోట వెళ్ళి తీసుకుంటూ సీక్రసీ ఉంటారు. మెయింటైన్ చేయడం. అట్లా బిహేవియరల్ మార్పుల్ని మనం గమనించవచ్చు.